శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి, దారిద్ర్య బాధలను పూర్తిగా తొలగింపజేసుకోవటానికి, రావలసిన ధనం సకాలంలో చేతికి అందటానికి ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా శుక్రవారం కాబట్టి నీళ్లలో కొద్దిగా రాళ్ల ఉప్పు, పసుపు కలిపి ఆ నీటితో ఇల్లు శుద్ధి చేసుకున్నట్లయితే ఆర్థిక ఇబ్బందుల నుంచి క్రమక్రమంగా బయటపడవచ్చు. ఆర్థిక ఇబ్బందులు పోగొట్టే శక్తి వేప చెట్టుకుంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే శుక్రవారం రోజు ఖాళీ ప్రదేశంలో మీ చేత్తో ఒక వేప మొక్కను నాటి దానికి నీళ్లు పోయండి. ఆ వేప మొక్కకు ప్రదక్షిణలు చేయండి. దీనివల్ల ఆర్థిక పరంగా క్రమక్రమంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక ఇబ్బందులు పోగొట్టే శక్తి జమ్మి చెట్టుకు కూడా ఉంటుంది. అందుకే జమ్మి చెట్టుకి 41 రోజుల పాటు ప్రతిరోజు కూడా వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి. క్రమక్రమంగా మీకున్నటువంటి దారిద్ర్య బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే అన్ని రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగింపజేసుకోవడంతో పాటుగా రావలసిన ధనం సకాలంలో చేతికి అందాలంటే సాయంకాలం పూట గుమ్మం ముందు ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి. ఆ దీపం ఎలా వెలిగించాలంటే ఆవు నెయ్యి, నువ్వుల నూనె, ఆముదం ఈ మూడింటిని కలిపి గుమ్మం బయట సాయంకాలం పూట దీపాన్ని వెలిగించాలి. ఈ ప్రత్యేకమైన దీపాన్ని ఆదివారం సాయంకాలం పూట వెలిగించాలి. ఇలా కనీసం 12 ఆదివారాలు వెలిగిస్తే రావలసిన ధనం సకాలంలో చేతికి రావటానికి ఆస్కారం ఉంటుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే రావలసిన ధనం సకాలంలో చేతికి రావాలంటే, ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే జన్మ నక్షత్రం ఉన్న రోజు అరిసెలు దక్షిణతో పాటు ఎవరికైనా దానం ఇవ్వాలి. అలాగే కాలభైరవుడి ఆలయానికి వెళ్ళి కాలభైరవుడిని దర్శనం చేసుకొని పెసలతో తయారు చేయబడిన పదార్థాలు కాలభైరవుడికి నివేదనగా సమర్పించాలి. దీనివల్ల కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. అలాగే ఆదాయ మార్గాలు పెరగటానికి, వృధా ఖర్చులు తగ్గింపజేసుకోవటానికి, మొండి బాకీలు త్వరగా వసూలు కావటానికి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో 16 శుక్రవారాలు ఒక ప్రత్యేకమైన దీపం వెలిగించాలి. ఆ దీపం ఎలా వెలిగించాలంటే అమ్మవారి ఆలయ ప్రాంగణంలో తమలపాకు ఉంచి దాని మీద ఒక పెద్ద బెల్లం ముక్క ఉంచి ఆ బెల్లం ముక్క మీద ఆవు నెయ్యిలో తడిపినటువంటి ఒత్తులు వేసి దీపం వెలిగించాలి. ఈ ప్రత్యేకమైనటువంటి దీపాన్ని 16 శుక్రవారాలు అమ్మవారి ఆలయంలో వెలిగించినట్లయితే మొండి బాకీలు త్వరగా వసూలవుతాయి. దారిద్ర్య బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆదాయ మార్గాలు పెరగాలన్నా, వృధా ఖర్చులు తగ్గాలన్నా ఈ దీపాన్ని వెలిగించడంతో పాటుగా లక్ష్మీనారాయణల ఆలయ ప్రాంగణంలో చక్కెర పొంగలి భక్తులకు ప్రసాదంగా పంచిపెడుతూ ఉండాలి. దీనివల్ల కూడా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి ఆర్థికంగా కలిసి రావటానికి, ఆదాయ మార్గాలు పెరగటానికి, ఖర్చులు తగ్గటానికి, రావలసిన ధనం రావటానికి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.